ఈ రాసి ఆ షాంపూలు ఈ షాంపూలు పిచ్చి షాంపూలు పోసి తల నరిసి జుట్టు నరిసి ఇబ్బంది పడకుండా దీనికంటే మించింది ఏదీ లేదండి. మేము ఎప్పుడు ఇట్టాగానే మా అమ్మాయిలకు పెడతాను. అత్త చుండుంటే ఏం చేయాలి? చుండ్రు వేపాకు తీసుకొచ్చి శుభ్రంగా మిక్సీ వేసి తలకు బాగా పట్టించి ఒక గంట అన్నాక అత్త జుట్టుకు చుండ్రు బాగుంది, ఏం చేయాలి? ఏముందమ్మా, వేపాకు తెచ్చి శుభ్రంగా దూసి నీళ్ళలో వేసి శుభ్రంగా జలకొట్టి దాన్ని దబరా గిల్లా వేస్తున్నా గిన్నెలో. వేపాకు శుభ్రంగా కడిగి అది మిక్సీలో బాగా పేస్ట్ లాగా వేసుకొని వాటర్ పోసి పేస్ట్ వేసాను. ఇందులో ఏమీ వేయలేదు. ఇది తలస్నానం చేస్తే తలకు పెట్టుకొని తల చల్లగా ఉంటుంది, కళ్ళు చల్లగా ఉంటాయి, కళ్ళకు మంచిది, తలకు మంచిది. చూడండి అండి, పెడుతున్నాను మా అమ్మాయి తలకు. ఇది వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి అన్నా వీళ్ళని చూసుకొని మనం పెట్టుకుంటే చాలా మంచిది. ఇదిగండి పెద్దమ్మాయికి పూసాను ఇందాక, ఇప్పుడు మళ్ళీ చిన్నమ్మాయికి పోస్తున్నా. ఏమో మటుకు పెద్ద గాయాలతండి. చిన్నమ్మాయి ఎప్పుడైనా చిన్నోళ్ళు గడుసండి, పెద్దవాళ్ళు మెతకండి ఎక్కడైనా అన్నాను. శుభ్రంగా పాయ తీసి బాగా తలంటి పెట్టి ముడేసి ఒక గంట ఉన్నాక తలతానం చేస్తే జుట్టుగాడు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎంతో షైనింగ్గా ఎంతో అందంగా జుట్టుగాడు ఉంటుంది. కళ్ళకు తలకు అన్నిటికీ మంచిది. దీనికి మించింది ఏదీ లేదండి. కానీ ఇది అందరికీ తెలియదు, ఏముంది లేదు కష్టము, ఆకు పోయాలి, పెట్టాలి, రుద్దాలని. చాలా మంచిదండి. నేను ఎప్పుడు అంతే పెడతాను మా అమ్మాయిలు 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి. కానీ శుభ్రంగా ఉంటుంది, ఎక్కడ ఏమి పేనుగాడు ఉండదండి, శుభ్రంగా ఉంటుంది.